ఎన్ని ఫండ్స్ మనం చేస్తామనేది ఒకసారి చెప్తానండి. జనరల్ ఫండ్ కింద అంటే మన యొక్క మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తుండే జనరల్ ఫండ్స్ కింద మొత్తంగా 179 పనులు చేసాం గత 5 సంవత్సరాల్లో. అందులో రోడ్స్ ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, కల్వర్ట్స్ ఉన్నాయి, వివిధ రకాలైన అభివృద్ధి పనులు ఉన్నాయి. వాటికి గాను 5 సంవత్సరాలకి కలిపి 17,62,32,000 రూపాయలు ఆదోని మున్సిపాలిటీ నుంచి వెచ్చించి కౌన్సిల్ ద్వారా తీర్మానం జరిగి ఆదోనిలో 17,62,00,000 జనరల్ ఫండ్స్ ద్వారా అభివృద్ధి చెందడం జరిగిందని తెలియజేస్తాం. దాని తర్వాత 17వ ఆర్థిక సంఘం అంటే 14th ఫైనాన్స్ కింద మొత్తంగా 102 పనులు 30 పనులు 14th ఫైనాన్స్ కింద 16,44,62,000 రూపాయలు పనులు జరిగినాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దాని తర్వాత 17వ ఆర్థిక సంఘం కింద 8.84 కోట్ల పనులు జరిగినాయి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తర్వాత జీజీఎంపీ అంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ప్రెస్టీజియస్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి గడప గడపకి మన ప్రభుత్వం కింద చేసినటువంటి పనులు వాటికి సంబంధించి 2,78,00,000 కేవలం ఆదోని మున్సిపాలిటీకి సంబంధించి రోడ్లు కానీ డ్రైన్లు కానీ చేయడం జరిగింది. దాని తర్వాత స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అంటే శౌచాలయాల నిర్మాణం కొరకు 50 లక్షలు, యూపీహెచ్సి నిధులు అంటే వైద్య కేంద్రాలు మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాయానగర్లో ఒకటి, తర్వాత ఈ పాత బ్రిడ్జ్ కింద ఒకటి కొత్త అర్బన్ హెల్త్ సెంటర్లు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కూడా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అప్పుడు కూడా 2 అర్బన్ హెల్త్ సెంటర్లు కలిపి 1,60,00,000 ఆదోని మున్సిపాలిటీ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. ఇక ఇతర నిధులు ఎంపీ లాట్స్, సిఎండిఎఫ్ మొదలైన పనులకు 4 పనులకు గాను 57 లక్షలు, తర్వాత సిడిఎంఏ నిధులు 36 లక్షలు, తర్వాత బిపిఎస్ 2019 మరియు ఎల్ఆర్ఎస్ 2020 ద్వారా 46 లక్షలు. మొత్తంగా అన్నీ కలిపితే మేము గర్వంగా చెప్పుకుంటున్నాము, గత 5 సంవత్సరాలలో 82,17,00,000 రూపాయల అభివృద్ధి పనులు ఆదోనికి జరిపించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ టర్మ్లో జరిగిన అభివృద్ధి ఇది చెప్పుకోవడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా 36 మంది కౌన్సిలర్లు గర్వంగా చెప్తా ఉన్నామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం.